నమస్తే, వెల్కమ్ టు లియో. యాంకర్ శ్యామల చాలా పిట్ట కథలు చెబుతూ ఆంధ్రాలో ఉండేటువంటి యొక్క యువతని, అదేవిధంగా ఒక పార్టీకి అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నటువంటి యొక్క యాంకర్ శ్యామల ఇక కథలు మానుకోని అంటున్నారు ఏపీ ప్రజలు. అయితే ఏపీ యువతని పూర్తిగా తప్పుడుతో పట్టిస్తూ బెట్టింగ్ యాప్లకు సంబంధించి తను గతంలో చేసినటువంటి యొక్క పనులు కావచ్చు, ఇప్పటికీ దానికి సంబంధించి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికి క్షమాపణ చెప్పడం కూడా జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా బయటికి రాకుండా యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడాన్ని ఎలా చూడాలి? అయితే మీకు ఒకసారి గతంలో అంటే ఇప్పుడు ఆ వీడియో అయితే బాగా సర్క్యులేట్ అయితే అవుతుంది. ఒకసారి మీకు వాయిస్ కూడా వినిపిస్తుంది, తను ఏం మాట్లాడింది, అసలుకి ఎంత చక్కగా ఏదైతే పెట్టగద చెప్పినట్టుగా మనకు సమస్యలు ఉన్నాయి కదా, ఆ డబ్బులు ఎలా తీసుకోవాలి, మీకు ఏ నెంబర్కి ఫోన్ చేయాలో నేను ఉన్నాగా, తగ్గేదేలే, ఇలాంటి మాటలు నిజంగా ఒక అధికార ప్రతినిధి మాట్లాడొచ్చా? దీన్ని జగన్ సపోర్ట్ చేయొచ్చా? నిజంగా వైసీపీకి సంబంధించిన పార్టీకి ఏదైనా సరే విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయి. ప్రతి కార్యకర్త కూడా దీన్ని గమనించాలి. సో చూద్దాం ఒకసారి తను ఏం మాట్లాడింది అనేది. కెసినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా అంటూనే ప్రతి ఒక్క సమస్యని ఇంకా రెచ్చగొడుతూ వాళ్ళని ఏమేం చేయాలో కూడా చెప్తుంది తను. మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. సో చెప్తాగా అని చెప్పేసి అనేది ఈవిడికి సమాధానం ఇప్పుడు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు చెప్పబోతున్నారు. సో నిజంగా ఒక రాజకీయ పార్టీలకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఒక అధికార ప్రతినిధికి ఉండాల్సినటువంటి యొక్క విలువలు, విశ్వసనీయతలు ఏంటి అనేది దానిపై మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఒక మహిళగా యాంకర్ శ్యామలాని కానీ లేదా వైసీపీలో ఉండే మహిళలు ఉన్నారా అంటారా? ఒక్కొక్కరు ఒక్కొక్క స్కామ్లు, ఆంధ్రాలో ఒక స్కామ్లో ఒకళ్ళు అయితే బెట్టింగ్ యాప్లు. సో ఇంత చీప్గా ఉన్నటువంటి వాళ్ళని నిజంగా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధులుగా మీరు భావిస్తున్నారా లేదంటే ఏం చెప్తారు? మనం ఎందుకు భావిస్తాం? వాళ్ళ పార్టీ వాళ్ళు భావించుకుని ఇచ్చుకున్నారు. అంటే పార్టీ విలువలు, విశ్వసనీయత మీకు అర్థమవుతుందిగా. వాళ్ళ నాయకుడు ఎప్పుడు చెప్తాడు కదా, విలువలు, విశ్వసనీయత అని. ఆ విశ్వసనీయతలు, విలువలు ఇవే. ఒకళ్ళేమో ఆడదాం ఆంధ్ర స్కాము, ఇంకొకళ్ళేమో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్. ఏదైనా ఏరా అయినా పళ్ళోడు కొట్టుకోవడానికి ఒకటే కదండి. అంటే ఇంత గొప్ప వాళ్ళు ఆయన పార్టీలో ఉన్నారు. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అంటే మహాముదురు స్కాములు చేసేవాళ్ళు, గజ దొంగలు, మీకు అంటే అక్రమాలు చేసేవాళ్ళు, ఆడవాళ్ళ వెంట పడేవాళ్ళు, కట్టుకున్న భార్యలను ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇలా రకరకాలు ఎన్ని కేటగిరీస్ చూడండి. అంటే ఒక్కళ్ళు కూడా క్యారెక్టర్ ఉన్న వాళ్ళు కనిపించడం లేదంటారా? మరి మీకు అన్న కనిపిస్తే నాకు చెప్పండి, నాకు తెలియదు. నా కంటికి అయితే కనిపించలేదు. నాకు కనిపించే మిమ్మల్ని అదే, నా కంటికి అయితే కనిపించలేదు. అంటే నాకు కళ్ళు ఇంకా కనిపిస్తున్నాయి మరి, అందుకని మరి ఇప్పటివరకు నాకు కనిపించలే. మీరు ఒక్కళ్ళని మనం ట్రై చేద్దాం. పోనీ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు శాంతి కోరుకున్నాడు ఆయన, మన అంబటి రాంబాబు గారు, సంజన సుకన్య, ఇట్లా మీరు తీసుకోండి అబ్బా. నేనెందుకు ఇప్పుడు మళ్ళీ అక్కడ చెప్పుకొని ఇది మనకి ఇది అవసరమా? ఏమైనా వాళ్ళకేమైనా మనం బ్రాండ్ అంబాసిడర్సా వీళ్ళ గురించి చెప్పడానికి? ఈ పనికి మాలిన విషయాలు. కాబట్టి అంటే ఒక గొప్ప పార్టీ, నేనే ఈ పార్టీని స్థాపించానన్న వ్యక్తి, ప్రజల కష్టాల నుంచి వచ్చిందంటూనే ప్రజల్ని ఎంతలా కష్టపడుతున్నారు, ప్రజల కష్టాజీతాలను దోచుకున్న పార్టీ. అవును కరెక్ట్. ప్రజల కష్టాల్లోంచి వచ్చి ప్రజల కష్టాజీతాన్ని దోచుకున్న, కష్టపడి దోచుకున్న ఒక గొప్ప పార్టీ ఏది అంటే వైసీపీ. అది జగన్మోహన్ రెడ్డిగా క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే ఆయన అంతా పేదవాళ్ళ కోసం, నేను పేదవాడిని, నేను పేదవాళ్ళ కోసం పెత్తందారులతో పోరాడతాడు. ఏ పెత్తందారులు? తల్లి చెల్లి. ఎందుకు? వాళ్ళు షేర్స్ తీసేసుకున్నారు. సో షేర్స్ కోసం పోరాడే ఒక గొప్ప పేదవాడు, ప్రేమ ఆప్యాయత చచ్చిపోతాయి షేర్లు ఇవ్వకపోతే. దీన్ని బట్టి విలువలు, విశ్వసనీయత
మీరు ఊహించుకోండి ఎంత ఉంటాయో. మరి ఇలాంటి పార్టీలో వచ్చిన శ్యామల గారు ఒక యాంకర్గా ఉండి ఏదో సినిమాల్లో చేసుకుని ఒక మంచి అమ్మాయిగా ఉన్న ఒక శ్యామల కొంచెం భాష మీద కూడా ఆ పిల్లకి పట్టుండేది. సడన్గా ఒక పిట్ట కథ చెప్పి ఒక ముసలి నక్క ఏదో ఆవిడ కథ చెప్పారు. ఒక నక్క కథ తీసుకొచ్చి ఆవిడ ఇవాళ ఆ నక్క కథ చెప్పిన అక్కగారు ఒక అధికార ప్రతినిధి అయిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి వాళ్ళని అసలు పార్టీలో పెట్టుకుంటాడు, అధికార ప్రతినిధి అంటే అది ఒక ఏదో అల్లటప్ప అనుకున్నాడా, ఒక కథ చెప్తే ఇచ్చేస్తాడా, నీ పార్టీ ఏమవుతుంది అసలు ఆలోచించుకున్నారా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు? ఎందుకంటే ఆల్రెడీ నీకు తెలుసు నీ పార్టీ మునిగిపోతున్న నావని, దాన్ని ఇంకా ఇలాంటి వాళ్ళని చేర్చుకుని ఆ చిల్లులు పెద్దవా ఇంకా నీళ్ళు లోపలికి వచ్చేవి ఆ పడవ అలా తయారైంది. ఇప్పుడు ఈవిడ మీరు చెప్పినట్టుగా ఒక వీడియో వినిపించారు మీరు, ఆవిడ చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా యాప్స్ ఎలా వాడాలి, మీరు గతంలో హిందీ యాప్స్ వాడారు అంటే మీకు అక్కడ మీకు వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు, హిందీలో మెసేజ్లు పెడతారు, లేదు మీకు డబ్బులు వచ్చినా కూడా వాళ్ళు మీరు కాల్ చేస్తే కట్ చేసేస్తారు, మీకు ఇలాంటి కష్టాలు ఏమీ ఉండవు. ఇప్పుడు మీకు తగ్గేదేలే అంటూ తెలుగు యాప్సే వచ్చేసాయి, హ్యాపీగా మీరు ఆడుకోండి, ప్యాకాట్ ఆడుకోండి. అది రమ్మీ అంటారా ఏమంటారు నాకు తెలియదు, రమ్మీ కావచ్చు, క్రికెట్కి సంబంధించి బెట్టింగ్ అని కావచ్చు, అన్ని రకాల బెట్టింగ్స్. క్రికెట్ బెట్టింగ్ అయితే ఇంకా ఎక్కువ, అంటే మొత్తం ఇల్లు ఒళ్ళు మొత్తం గొల్లైపోతుంది అనమాట. సో ఆ రకంగా వాళ్ళు చేయగలరు. అంటే నేను అనేది ఒక అధికార ప్రతినిధి ఇట్లాంటి యాప్స్ చేయటం వల్ల అధికార ప్రతినిధి అయిందా? కథ చెప్పడం సరే అంటే క్వాలిఫికేషన్స్ ఇలాంటివి ఉండాలా అని. వైసీపీ వాళ్ళకి వెనకాల ఆవిడ జబర్దస్త్ చేశారు, ఎవరు రోజా గారు, తర్వాత అంతకుముందు సినిమాల్లో చేశారు, ఆవిడే చెప్పారు బ్లూ ఫిలిమ్స్లో నటించడం తప్పు లేదు అని సుప్రీంకోర్టే చెప్పిందని. అంటే ఎలాంటి వాళ్ళు అధికార ప్రతినిధులు అవుతారు, ఎలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు అన్నదానికి చెప్తున్నాను తప్ప మనకి వాళ్ళ పర్సనల్స్ మనకు అవసరం లేదు. బికాజ్ దే ఆర్ ఇన్ టు పాలిటిక్స్ కాబట్టి మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం తప్ప అదర్వైజ్ మనకి వాళ్ళ వ్యక్తిగతాలతో సంబంధం లేదు. అయితే వాళ్ళు నీతులు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా కూర్చుని మైకుల ముందు వాళ్ళు లోకేష్ని తిట్టి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టి, ఒక పవన్ కళ్యాణ్ని తిట్టి, వాళ్ళ ఫ్యామిలీలను తిట్టి అవి చేస్తున్నారు కాబట్టి మనం ప్రస్తావించాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అది. అయితే ఇప్పుడు శ్యామల గారు ఇంతవరకు దీని మీద స్పందించలేదు. మీరు చెప్పినట్టుగా ఆర్టీసీఎండి సజ్జనార్ గారు ఈ యాప్స్ మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే హర్షసాయి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అతను ఎవడు నాని, వాళ్ళు చాలా మంది, ఇంకా సురేఖ వాణి పేరు వచ్చింది, వాళ్ళ కూతురు గారి పేరు వచ్చింది. అంటే చాలా మంది ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి మాది తప్పు అయిపోయింది, క్షమించండి, ఇక పైన మేము చేయమని చెప్పి చెప్తున్నారు. అవును, సురేఖ గారు కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, ఇంకా చాలా మంది వీడియోలు చేసి మమ్మల్ని క్షమించండి, మేము తెలియక తప్పు చేశాము, ఇంకా మీద ఇలాంటివి చెయ్యము అని ఒక పశ్చాత్తాపం చెందుతున్నారు. అంటే ఈవిడ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం ఈగో అడ్డొచ్చిందేమో. ఒక్కసారి పోలీసులు వెళ్తే అప్పుడు ఆ ఈగో దిగి అప్పుడు ఆవిడ ఏమైనా వీడియో రిలీజ్ చేస్తారేమో మనకు తెలియదు. ఈలోగా సంపూర్ణేష్ బాబు కూడా ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. మీరు ఇలాగా మీరు సెలబ్రిటీలు అవ్వడం కోసం లేకపోతే గొప్పవాళ్ళు అవ్వడం కోసం మీరు ఇట్లాగా బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసి ఇట్లా చేయటం తప్పు, మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీరు మోసం చేస్తున్నారు అంటే ఫాలోయర్స్ ఉంటారు కదా, సో మీ వీడియోలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళని మీరు బెట్టింగ్ యాప్ల్లో మీరు బెట్టింగ్లు పెట్టండి అని చెప్పడం తప్పు, ఇలాంటివి చెయ్యొద్దు అని ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అది మంచిదే. అంటే ఇప్పుడు నెగిటివ్ వీళ్ళందరూ ఎట్లా చేశారో పాజిటివ్ సైన్ అనేది ఆయన చేశారు కాబట్టి ఇలాంటివి ప్రతి వాళ్ళు పెట్టాలండి. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఓన్లీ టీవీ వాళ్ళు లేకపోతే యూట్యూబర్స్ కాదు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళే కాదు కదా, ఈవెన్ సెలబ్రిటీలు అంటే సినిమా వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు గతంలో వాళ్ళందరూ కూడా చాలా చేశారు ఇలాంటివి. అందుకని ప్రతి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రతిదానికి కూడా మాకు తెలియదు చేసేసామంటే అది కుదరదు కదా. ఇప్పుడు చాలామంది ఈవెన్ మీకు తెలుసు చర్మ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఫేస్కి సంబంధించి కావచ్చు మరొకటి, అవన్నీ కూడా చేయటం మానేశారు చాలామంది. అంటే అది కూడా ఒక రకంగా తప్పే. మీకు ఫెయిర్ అండ్ లవ్లీ కాస్త గ్లో అండ్ లవ్లీగా మారింది. ఎందుకంటే ఫెయిర్నెస్ అనేది బ్యూటీలో అది భాగం కాదు అని చెప్పటానికి. ఎందుకంటే బ్లాక్ స్కిన్ లేకపోతే బ్లాక్గా ఉన్నారు అంటాం తప్పు కదా.
మీకు బ్యూటీ అంటేనే బ్లాక్ కాబట్టి అలాంటి మార్పులు కూడా వచ్చాయి. అంటే ఒక కాలంలో ఉండేదాన్ని ఈ కాలంలో యాక్సెప్ట్ చేయటం మానేశారు. బికాజ్ మన సోషల్ మీడియా రావడం మనకి ఏంటంటే మాట్లాడే ధైర్యం వచ్చింది, ఆడవాళ్ళకేంటి మగవాళ్ళకేంటి. యూత్ కూడా అన్ని విషయాల్లో వాళ్ళు కొన్ని విషయాల్లో రెబల్గా ఉండటం తప్పులేదండి. దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్, అది నేను అనేది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా అని ఇలాంటి యాప్ల కోసం వాళ్ళు పనిచేయడం తప్పు. అది మనం చెప్తున్నాం. మనం చూసుకుంటే వివిధ కథలు విన్నాము. ఆవిడ చెప్పినట్టుగా ఎన్నో కథలు కూడా ఏపీలో జరుగుతూ వస్తున్నాయి. అంటే బెట్టింగ్ యాప్స్ కోసం డబ్బులు లేక సొంత తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టిన ఉన్నారు, చంపిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా తండ్రి కూడా స్కూల్ ఫీజులు కట్టకుండా, ఏదైతే మన వైసీపీ హయాంలో డైరెక్ట్ అకౌంట్ అన్నప్పుడు ఆ అకౌంట్లో వచ్చే పడేటువంటి డబ్బులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారు. మీరు ఏదైతే విడుదల చేయాలనుకుంటే డబ్బులు తొందరగా రిలీజ్ చేయండి, మార్చి 22వ తారీఖున ఐపీఎల్ మొదలు కాబోతుంది, మేము బెట్టింగ్స్ వేసుకోవాలని చెప్పి. సో నిజంగా ఇట్లా ఏదైతే జగన్ హయాంలో తన హయాంలో ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే డైరెక్ట్ టు ద అకౌంట్ డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా దీన్ని ఎలా చూడాలండి? అంటే ఇప్పుడు మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు చూడండి. పేరెంట్స్ ముఖ్యంగా తండ్రి అకౌంట్లోకి వెళ్ళేవా డబ్బులు. అందుకే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్పారంటే డైరెక్ట్ స్కూల్ యాజమాన్యానికి వెళ్తాయి అవి ఫీజులు. అంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి అది మంచి నిర్ణయం కదా. మీరు ఎందుకంటే ప్రతిదీ మంచి తీసుకోవాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేసింది అంటే ఇది ఒక మంచి నిర్ణయం ఇది. బికాజ్ ఇప్పుడు తండ్రి అకౌంట్కి వెళ్ళాక తండ్రి దాన్ని బెట్టింగ్ యాప్ల్లో పెట్టేసి పిల్లలకి మరి అందాల్సింది అందట్లేదు కదా. మరి వైసీపీ గ్రహించుకోవాలి కదా అది. అంటే ఇండైరెక్ట్గా దే ఆర్ ఎంకరేజింగ్ సచ్ యాప్స్ అన్నమాట. సో మీరు అన్నది కరెక్ట్ అండి. గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగాయి తప్పిదాలన్నీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు 22కి రిలీజ్ చేసేయండి అంటే ఎందుకు రిలీజ్ చేస్తారు? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కే వాళ్ళు ఇస్తారు. ఈ అకాడమిక్ ఇయర్ యాక్చువల్గా జగన్ ఖాతాలోకి వెళ్ళాలి. వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు మేము నిదానంగా చేస్తాము, మేము చేయమని అంటలేదని కూటమి చెప్తోంది. అంటే మీరు గమనించండి, వాళ్ళు తప్పులు చేసి దాన్ని ఈ కూటమి ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తూ ప్రతిరోజు సంక్షేమ పథకాలు అంటే ఇది ఏమన్నాలి, ఎప్పుడు అలలాగేది ఎప్పుడు, స్నానం చేసేది ఎప్పుడు అని. అది మనకి నిధులు రావాలి, వీళ్ళు చెయ్యాలి, అయినా చేస్తున్నారు కదా. ఇప్పుడు పిల్లల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళు ఓపెన్గానే కాలేజెస్కి చెప్పారు, మీరు హాల్ టికెట్స్ ఇవ్వండి, వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు, సర్టిఫికేట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తామని. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నామంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయదు. మీకు ఐపీఎల్ వచ్చేస్తుంది కాబట్టి మాకు డబ్బులు వేసేసేయండి, మేము బెట్టింగ్ యాప్స్కి క్రికెట్కి బెట్టింగ్ కట్టాలంటే అలాంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాడిని ముందు అరెస్ట్ చేయండి. అది కాక మనం చూసుకుంటే ఏదైతే యాంకర్ శ్యామల వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి మహిళలకి ఎలాంటి న్యాయం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతుంది. అంటే ప్రతి ఒక్క మహిళ ఇలా వచ్చి ఏదైతే బెట్టింగ్ యాప్ల మీద ప్రమోట్ చేయమని చెప్పేసానా తను అనుకుంటుంది. ఎందుకని ఇంతమంది బయటకు వచ్చేసి ఇప్పటికీ కూడా మేము చేసిన తప్పు అని చెప్పేసి అంటున్నా సరే యాంకర్ శ్యామల బయటికి వచ్చి ఎందుకని క్షమాపణ చెప్పడం లేదు. నిజంగా ఇక పైన ఏదైనా సరే బెట్టింగ్ యాప్ల పైన యువత కావచ్చు ఎవరైనా సరే మరణాలు జరిగాయి అంటే దానికి బాధ్యత ఖచ్చితంగా యాంకర్ శ్యామల అండ్ వైసీపీ పార్టీదని చెప్పుకోవచ్చు అంటారు. చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే క్షమాపణ చెప్పారో వాళ్ళకి కొంచెం ఎక్స్క్యూజ్ ఇవ్వాలి. ఎవరైతే ఇలా శ్యామల్లాగా క్షమాపణ చెప్పలేదు వీళ్ళ మీద దృష్టి పెట్టాలి పోలీస్ శాఖ. ఎందుకంటే వాళ్ళ బాధ్యత అండి అది. నువ్వు ఒక మామూలు యాంకర్వి కాదు, ఒక మామూలు నటివి కాదు, ఇప్పుడు నువ్వు ఒక అధికార ప్రతినిధివి కాబట్టి నీ మీద బాధ్యత రెట్టింపు అయింది. మరి నువ్వు వచ్చి మాట్లాడాలి కదా. వైసీపీ తరఫున నువ్వు వచ్చి నువ్వు బెట్టింగ్ యాప్లు వైసీపీ తరఫున చేసావా, ఇండివిజువల్గా చేసావా, అది చెప్పుకున్నాక నేను చేసింది తప్పు అని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే కానీ, లేదంటే మీరు అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బికాజ్ మీరు అన్నట్టుగా ప్రెస్ మీట్ పెట్టేసి వైసీపీ వాళ్ళు ముందుకు వచ్చేసి కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం కాదు. మీరు చేసిన అన్యాయాల మీద ఇలాంటి యాప్స్ని మీరు ప్రమోట్ చేయడం మీద మాట్లాడండి. మీరు చేసింది తప్పు అని ఖచ్చితంగా ఒప్పుకోండి. అది మనం చెప్తున్నాం. ఇవాళ శ్యామలని మాత్రం పోలీసులు వాళ్ళు ఏదో పోన్లే పాపం ఈవిడేదో యాంకరు, ఈవిడేదో అధికార ప్రతినిధి అని వదిలేస్తే మాత్రం కుదరదండి. తగిన చర్యలు అయితే వాళ్ళు తీసుకుని సో చూద్దామంటే ఖచ్చితంగా యాంకర్ శ్యామల పైన మాత్రం ఖచ్చితంగా చర్యలు అయితే తప్పవని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ క్షమాపణ చెప్పకపోవడం లేదా పార్టీకి అధికార ప్రతినిధి కాబట్టి దానికి రాజీనామా చేసి పార్టీకి సంబంధం లేకుండా నేను ఓన్లీ నటిని మాత్రమే అని చెప్పుకోవడం, ఏదైనా ఒకటి చేయాలని చెప్పి అయితే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.